ఘన సంఖ్యలు అంటే ఏమిటి? పిల్లలు, ఈరోజు మనం ఘన సంఖ్యల గురించి తెలుసుకుందామా? మనం సమఘనంతో ప్రారంభిద్దాం. సమఘనం ఒక త్రిమితీయ ఆకారం, అంటే ఒక 3D ఆకారం. దాంట్లో పొడవు, వెడల్పు మరియు ఎత్తులు సమానంగా ఉంటాయి అని మనకి తెలుసు. ఇక్కడ పొడవు, వెడల్పు మరియు ఎత్తులు 4 సెంటీమీటర్లు. సమఘనం యొక్క ఘనపరిమాణం భుజం ఇంటూ భుజం ఇంటూ భుజం అని మనకి తెలుసు. అన్ని భుజాలు సమానం కాబట్టి 4 సెంటీమీటర్లు ఇంటూ 4 సెంటీమీటర్లు ఇంటూ 4 సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 64 సెంటీమీటర్ క్యూబ్. ఇక్కడ చిన్న 3 అంటే ఘనం అని అర్థం. ఘనం చేయడం అంటే ఒకే సంఖ్యని 3 సార్లు గుణించడం. మనం మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. భుజం 1 సెంటీమీటర్ అయితే దాని ఘన పరిమాణం 1 ఇంటూ 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ క్యూబ్. భుజం 2 సెంటీమీటర్లు అయితే దాని ఘన పరిమాణం 2 ఇంటూ 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్ క్యూబ్. అదేవిధంగా భుజం 5 సెంటీమీటర్లు అనుకోండి, అప్పుడు దాని ఘన పరిమాణం ఎంత అవుతుంది? 5 ఇంటూ 5 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 125 సెంటీమీటర్ క్యూబ్. కాబట్టి భుజం n సెంటీమీటర్లు అయితే దాని ఘన పరిమాణం n ఇంటూ n ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు n క్యూబ్ సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది అని మనకి తెలుసు. కాబట్టి 1, 8, 27, 64 మొదలైన సంఖ్యలు ఘన సంఖ్యలు. ఘన సంఖ్యని ఎలా సూచిస్తాం? 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2. 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3. 4 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 4 ఇంటూ 4. ఇలా కొన్ని సంఖ్యలు మరియు వాటి ఘనాలు. 7 క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంత? 7 ఇంటూ 7 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 343. కాబట్టి ఒక సంఖ్య యొక్క ఘనం అంటే అర్థం ఏమిటి? ఆ సంఖ్యని 3 సార్లు గుణించడం. ఇప్పుడు మనం ఈ ఘన సంఖ్యల యొక్క కొన్ని ధర్మాలు తెలుసుకుందాం. సరి సంఖ్య యొక్క ఘనం కూడా సరి సంఖ్యే అవుతుంది. ఉదాహరణకి 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8, 10 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000. అలాగే బేసి సంఖ్య యొక్క ఘనం కూడా బేసి సంఖ్య అవుతుంది. ఉదాహరణకి 1, 3, 9, 11 ఇలా తీసుకున్నాం అనుకోండి, వీటి ఘనాలు కూడా బేసి సంఖ్యలే. ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 1 ఉంటే ఆ సంఖ్య ఘనంలో కూడా ఒకట్ల స్థానంలో 1 ఉంటుంది. ఉదాహరణకి 31 క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, 31 ఇంటూ 31 ఇంటూ 31 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వస్తుందో తెలుసా? 29,791. చూసారా, 31లో ఒకట్ల స్థానంలో 1 ఉంది. ఇక్కడ కూడా మనకి ఒకట్ల స్థానంలో 1 వచ్చింది. ఎందుకని ఇలాగా? ఎలా అంటే ఒక సంఖ్య యొక్క ఘనం అంటే అర్థం ఆ సంఖ్యని 3 సార్లు గుణించడం కదా. మనం 31 ఇంటూ 31 చేద్దాం, అప్పుడు మనకి ఎంత వస్తుంది? 961. ఇక్కడ 1 1, అందుకని మనకి ఒకట్ల స్థానంలో 1 వస్తుంది. అదేవిధంగా 961ని 31తో గుణిస్తే మళ్ళా 1 ఇంటూ 1, కాబట్టి ఫలితం యొక్క ఒకట్ల స్థానంలో 1 వస్తుంది. కాబట్టి ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 1 ఉంటే దాని ఘనం 1తో అంతమవుతుంది. ఎందుకంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి. ఇప్పుడు మనం ఘన సంఖ్యల మరొక ధర్మాన్ని చూద్దాం. ఏదైనా సంఖ్య 1 లేదా 1 కంటే ఎక్కువ సున్నాలతో అంతమైతే దాని ఘనం ఆ సున్నాల సంఖ్యకు 3 రెట్లు సున్నాలతో అంతమవుతుంది. ఉదాహరణకి 10 1 సున్నాతో అంతమైంది కాబట్టి దాని ఘనం ఎంత? 1000. 3 సున్నాలతో అంతమైంది. అలానే 100కు చివర 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి దాని ఘనం 1 పక్కన ఎన్ని సున్నాలు వస్తాయి? 6 సున్నాలు వస్తాయి, అంటే 10 లక్షలు. అలానే 90 క్యూబ్లో చివర 6 సున్నాలు ఉంటాయి. ఎందుకు ఇలా అంటే 90 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 90 ఇంటూ 90 ఇంటూ 90. ముందుగా మనం 90 ఇంటూ 90 చేస్తాం, మనకి 8100, అంటే మనకి 2 సున్నాలు వచ్చేసాయి. ఎందుకంటే మనం వర్గం చేసాం కాబట్టి. ఇప్పుడు మనం 8100 ఇంటూ 90 చేస్తే చివరికి మనకి 7,29,000 వస్తుంది. చివర 3 సున్నాలు వచ్చాయి. చివరి సున్నాల సంఖ్య 3 రెట్లు అయింది. దీన్ని మనం మరో విధంగా కూడా చేయొచ్చు.
90 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 90 ఇంటూ 90 ఇంటూ 90. ముందుగా 90 ఇంటూ 90 తీసుకుంటే 0 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0, 0 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 0, 9 9 81. ఈ విలువల్ని కలిపి రాస్తే 8100 వస్తుంది. మళ్ళీ 8100 ఇంటూ 90 చేస్తే 0 0 0 0 0 0 0 1 0 0 8 0, అలాగే 9 0 0 9 0 0 9 1 9 9 8 72. వీటిని కలిపి రాస్తే 7,29,000 వస్తుంది. అలానే మరో విధానం చూద్దాం. ముందుగా మనం 90ని 9 ఇంటూ 10గా విడగొడదాం. అప్పుడు 90 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 90 ఇంటూ 90 ఇంటూ 90 కాబట్టి 90ని మనం 9 ఇంటూ 10గా రాస్తున్నాం కాబట్టి ఇక్కడ 9 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 10. ఇప్పుడు మనం అన్ని 9ల్ని 1గాను అన్ని 10ల్ని 1గాను తీసుకుంటాం. అప్పుడు 9 ఇంటూ 9 ఇంటూ 9 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10. 9 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 729, 10 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000. ఇప్పుడు వీటిని గుణిస్తే మనకి 7,29,000 వస్తుంది. అంటే మనకు సంఖ్య చివర 3 సున్నాలు వస్తాయి. మరి దీనిని మరిన్ని సంఖ్యలతో సాధన చేయండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు మనం నేర్చుకుందాం.